సమంత అండ్ రాజ్ అనేటువంటి వ్యక్తికి ఇద్దరికి కూడా అంటే రాజ్ మోర్ సంథింగ్ అది పేరుంది, ఇద్దరికి వివాహం కావడం అనేది ఒక మంచి పరిణామం. సో దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. ఇద్దరికి మంచి పరిణామం ఉంది. ఇక్కడ లింగ భైరవి అని అంటే ఏదంటే అక్కడ అనేకమైనటువంటి అద్భుత శక్తుల కలయిక. అంటే అది మొన్న మధ్యనే నాకు తెలిసి 2015లో అది ప్రతిష్ట అయింది అనుకుంటాను. అంటే మనకి ఈషా ఫౌండేషన్ జగద్గురు వారు దాన్ని చాలా మంచి అసలు నాకు తెలిసి ఆ రోజు 121 మంది బ్రాహ్మణుల చేత అది మంత్రోచ్చారణతో ప్రతిష్ట అయింది. అది చాలా ఫేమస్గా ప్రతిష్ట అయింది. అది అంటే ఫేమస్ మీన్స్ మంత్రోచ్చారణలు అంటే స్పష్టమైనటువంటి రుద్ర మంత్రాలతో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ అనేటువంటి వేద మంత్రోచ్చారణ మధ్యలో అది చాలా ఒక 5 days పట్టింది అనుకుంటుంది ప్రతిష్ట కావడానికి. 5 days పట్టింది. అది చాలా మంచి అసలు ఎక్కడ కూడా కించిత్ ఇక్కడ మీకు విషయం చెప్పాలి. మనం ఎప్పుడు అనుకుంటాం కదా కుల మతాల గురించి మాట్లాడుతుంటాం. మీరేందో ఇషా ఫౌండేషన్ గురువారు కూడా అదని ముట్టుకోలేదు. దాన్ని జస్ట్ ఇన్ఫర్మేషన్ ఆల్ ద పీపుల్ ఆ ప్రతిష్ట ఆయన ముట్టుకోలేదు. తర్వాత అందరూ ముట్టుకుంటారు, అందరూ అభిషేకం చేస్తారు దానికి. అంటే అటువంటి ఒక పరమపవిత్రటువంటి క్షేత్రం అది. అంటే ఆ క్షేత్రంగా ఉన్నటువంటిది. అక్కడ లింగోద్భవం ఆ సమయంలో స్వామివారిని ప్రతిష్ఠ చేయడం అనేది చాలా పవర్ఫుల్గా జరిగింది. అది అటువంటి లింగ భైరవ క్షేత్రం అనేది భార్యాభర్తల్ని అనుకూలంగా ఉంచుతుంది, దుష్టశక్తుల నుంచి కాపాడుతున్న అర్థం. మరి అందరు అక్కడ పెళ్లి చేసుకోవచ్చు అంటే అందరికీ సాధ్యం కాదు కదా. అక్కడ ఖర్చును భరించాలి, అక్కడ సమయం దొరకాలి, అక్కడ అనేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అలా అని చెప్పి దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి భావనతో అక్కడ అందరు దర్శించుకోవాలి. కాబట్టి అందరికీ పెళ్లిళ్ళకి అక్కడ అవకాశం ఉన్నారు. కానీ అక్కడ చుట్టుపక్కల అంటే దూరంలో కొన్ని కుటీరాలు ఉన్నాయి, కుటీరాల్లో వివాహం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రధానమైన దేవాలయం దగ్గర అమ్మాయికి వివాహం జరగడం అనేది కొంత అంటే మంచిది. అంటే అమ్మాయి జీవితం సుఖవంతంగా ఉండగలిగే అవకాశం ఉంటుంది. రాజ్ మోర్ అండ్ సమంత ఇద్దరికి కూడా మంచి అంటే ఒకటి ఇక్కడ నేను చెప్పుకోవాలి. సమంత షీఈ్ నాట్ ఏ హిందూ, బట్ హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే వ్యక్తి కాదు. కానీ పరిపూర్ణమైనటువంటి దైవభక్తి ఆమెలో ఎక్కువగా ఉంటుంది. అసలు ఆ ముఖంలో అంటే నేను బొట్టు గురించి మాత్రం తప్పుగా అనుకోద్దు. మళ్ళీ అందరూ బొట్టు పెట్టుకొని చెప్తున్నాను అనుకోకండి. బొట్టు పెట్టుకుంటే మంచిగా చెప్తున్నాను నేను. అందులో హిందూ ధర్మాన్ని పాటించేవాడు బొట్టు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది.